అంటే జపం ఎందుకు చేయటం అని చెప్పిన మాటకి మన మనస్సుని కాపాడుకోవాలి కాబట్టి ఒక మంత్రాన్ని అప్పచెప్పినట్లయితే ఆ మనస్సు వేరే ఆలోచనల్లోకి పోకుండా ఉంటుంది. ఆ జపం చేయగా నీకు ధ్యానం సులభమవుతుంది. ధ్యానానికి పోయే సమయానికి ఏమవుతుందంటే నీకు పదార్థం సిద్ధమై ఉంటుందన్నమాట. అది ఓం నమ శివాయ ఆరక్షరములతో ఆరంభమాయనే ఉయ్యాల అన్నాడు. ఓం నమ శివాయ అనేటువంటిది 6 అక్షరాలు చెప్పుకొచ్చాడు. 6 అక్షరములు, 6 అంటే ఓముతో చేర్చుకుంటే నా మహ శివాయ అనేటువంటిది. నా మహ శివాయ ఇది బ్రహ్మాండం. పొద్దున చెప్పా మీకు, ఇది బ్రహ్మాండ స్థలము. భగవత్ నిర్మితములో భగవంతుడి యొక్క క్రియా నిర్మాణ విధానంలో ఆయన అద్భుతముగా చేసి పెట్టేశాడు. కంఠం నుండి పైభాగం అంతా బ్రహ్మాండ స్థలము అన్నాడు. ఎందుకు అనుకున్నాం? బ్రహ్మాండం అంటే ఇది కదండి, దీన్ని బ్రహ్మాండం అంటాం కదా, మరి దీన్ని బ్రహ్మాండం అన్నారే అని చెప్పి అనుకున్నట్లయితే ఈ బ్రహ్మాండంలో ఏమున్నాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. 6వది ఉందా? ఇంకోటి ఉంది 6వది 7వది కానీ లేవు. ఏమండి ఇండియాలో 5 ఉన్నాయండి, అమెరికా పోయి వచ్చాం ఈ మధ్య మేము, అక్కడ 6 ఉన్నాయి అని చెప్పే అవకాశం ఉంటుందా? నువ్వు అమెరికా పో, రష్యా పో, ఇంగ్లాండ్ పో, స్విట్జర్లాండ్ పో, ఐర్లాండ్ పో, ఏ దేశానికి పోయినా ఈ పంచభూతాలే, ఈ పంచ విషయాలే, ఈ పంచ ఇంద్రియాలే. నువ్వు ఏ దేశానికి పోయినా ఎవరి ముఖం మీద ఉన్నాయి లెక్క పెట్టుకున్నా ఎన్ని ఉంటాయి? ఏ దేశానికి పోయినా ఎవరి ముఖం మీద లెక్క పెట్టుకున్నా ఉండేది శ్రోత్ర, చక్షు, త్వక్కు, జిహ్వ, ఘ్రాణం. 5 ఉంటాయి. ఎందుకంటే ఈ పంచభూతములు కాబట్టి ఈ పంచభూతముల యొక్క సంబంధమై ఇంద్రియాలు కనుక 5 ఉన్నాయి. 5 ఇంద్రియాలు, 5 విషయాలు, 5 పంచభూతాలు. అందుచేత ఈ బ్రహ్మాండము అని చెప్పన్నప్పుడు ఆ బ్రహ్మాండములో ఉన్నటువంటి యొక్క 5 విషయాలు తెలుసుకుంటుంది. ఎక్కడ తెలుసుకోవటం అన్నటువంటి జ్ఞాన విధానం పైనే కానీ కింద లేదు. విని తెలుసుకోవటం, చూసి తెలుసుకోవటం, గంధాన్ని తెలుసుకోవటం, రసాన్ని తెలుసుకోవటం, స్పర్శ తెలుసుకోవటం. ఈ తెలుసుకోవటం అనే తెలియటమే జ్ఞానం. తెలియకపోతే అజ్ఞానం అంటాం. జ్ఞా అవబోధనే. తెలియటాన్ని ఏమన్నా జ్ఞానం, తెలియకపోవటాన్ని ఏమంటాం అజ్ఞానం. జ్ఞానం అజ్ఞానం. ఎందుకు వచ్చింది అక్కడ? అది నా అసలు నా జ్ఞానం అజ్ఞానం. నా జ్ఞానం అంటే జ్ఞాన పదానికి పరమైతే నకారం, ఆ నకారం అకారంగా మారిపోతుంది సంస్కృతంలో. నా అశ్వం అనశ్వం అట్లా అన్న అక్కడ అవుతుందన్నమాట. నా బ్రాహ్మణ అబ్రాహ్మణ. నా అనేది ఆగా మారిపోతుంది సంస్కృతంలో. అందుచేత జ్ఞా లేకపోవటాన్ని అజ్ఞానం అంటారు. కాబట్టి మనం తెలుసుకోవటం అనేటువంటి విధానం ఎక్కడ ఉన్నది అంటే ఈ కంఠం యొక్క పైభాగమే కానీ కిందంతా లేదు. కిందంతా ఇది రజోగుణాత్మకం. ఇది సాత్వికము, ఇది రజోగుణం అన్నమాట. క్రియ. రజోగుణం ఏం చేస్తుంది? క్రియ. రజః కర్మణి భారత సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నాడు. రజః కర్మణి భారత తమహతు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. తెలియంతనం అజ్ఞానం వల్ల వస్తుంది. క్రియా విధానం రజోగుణం వల్ల వస్తుంది. తెలుసుకోవటం సాత్వికం వల్ల వస్తుంది. కంఠం యొక్క కింద భాగంలోకి వస్తే రజోగుణం క్రియ. లంగ్సు, హార్టు, కిడ్నీసు, లివరు, అన్నవాహిక, శిశు ఉత్పత్తి ఇవన్నీ క్రియలు. ఉత్పన్న కావటం క్రియలు అన్నమాట. కర్మాగారం పనిచేస్తూ ఉన్నాయి అన్నమాట లోపల. తెలుసుకోవటం అంటే ఎక్కడ? ఈ తెలుసుకునేటువంటి విధానం 2 రకాలు. నువ్వు వ్యావహారిక వస్తువునైనా తెలుసుకోవచ్చు,
పారమార్థిక వస్తువునైనా తెలుసుకోవచ్చు. పారమార్థిక వస్తువు బ్రహ్మం. బ్రహ్మమును తెలుసుకోవాలన్నా ఇక్కడే, వ్యావహారిక విశ్వం తెలుసుకోవాలన్నా ఇక్కడే. కాబట్టి వ్యావహారిక విశ్వం ఏది, జగత్తంతా కూడా ఏ శబ్ద స్పర్శ రూప రసగంధాత్మికములై ఉన్నాయో ఇవన్నీ బయట ఉన్నవి తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే ఈ బయట ఉన్న ఇంద్రియాలను ఆశ్రయించి బయటికి పోవాలి. వీటినేమన్నారు? బాహ్యేంద్రియాలు కదా చెప్పింది, బాహ్యేంద్రియములు అన్నారు. అందుచేత ఈ బయట ఉన్నటువంటి యొక్క విషయాలను తెలుసుకోవాలంటే బయట ఉన్న ఇంద్రియాలను ఆశ్రయించే బయట ఉన్న వాట్లను తెలుసుకోవాలి. లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకోవాలని చెప్పనంటే లోనికి పోయే హంస ద్వారానే తెలుసుకోవాలి. రామారావు గారు విన్నారా ఏం చెప్పాను? నువ్వు వినలా, నువ్వు వినలేదు, కొంచెం కొనుకేసావు, నేను గమనించా. ఆ దెబ్బతో పోయింది ఎరుక. బయట ఉన్నటువంటి విషయాలని బయట ఉన్న ఇంద్రియాలే తెలియజేయాలి. లోన ఉన్న ఆత్మను లోనికి పోయే హంసయే తెలియజేయాలి. హంస అనేది ఆత్మతో సంబంధం కలిగి ఉన్నది. ఇంద్రియాలు అనబడేటువంటివి ప్రపంచంతో సంబంధం పడి ఉన్నాయి. కాబట్టి నీకు పరమాత్మ తెలియబడాలా, ప్రపంచం తెలియబడాలా? ప్రపంచం తెలియబడాలంటే కనబడుతుందిగా. సంబంధం పడ్డాం వాటితో, ఇంద్రియాలతో నిత్య సంబంధం. లెగవటంతోనే ఎమ్మటి మన యొక్క సంబంధం ఏమవుతుందంటే ఇంద్రియాలతో సంబంధం వచ్చేస్తుంది. లెగవగానే హంసతో సంబంధం పడతామా? లేదు. అదే యోగులైతే వాళ్ళు ఎక్కువ సమయం దాంతోనే ఉంటారు. యోగం అంటే మీకు ఆసీనో వా శయ్యానో వా గచ్చన్ తిష్టన్ సదా శుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున అని ఉత్తర గీతల పరమాత్మ అంటాడు. ఆసీనోవా ఆగి ఉన్నా, శయానోవా పడుకుని ఉన్నా, గచ్చన్ నడుస్తూ ఉన్నా, తిష్టన్ ఆగి ఉన్నా, నిలబడి ఉన్నా, సర్వకాల ప్రయత్నేన అన్ని కాలములయందు యోగయుక్తో భవార్జున యోగముతో కూడి ఉండు అంటాడు. ఆ విధంగా అన్ని కాలములయందు ఆ యోగముతో కూడి ఉండుట అనేటువంటి విధానం అంటే తన యొక్క ఉనికిలో తాను ఉండుట, తన ఉనికిని వీడిపోకుండా ఉండుట, తన స్థితిలో తాను ఉండుట అనేటువంటి విధానం అది అభ్యాస బలం మీద వస్తుంది. ఒకవేళ వాళ్ళ క్రియలు కలిగి ఉన్నప్పటికీ కూడా తన ఉనికి మాత్రం వాళ్ళు కోల్పోరు. క్రియలు కలిగి ఉన్నా కానీ తన ఉనికిని వాళ్ళు కోల్పోరు. యోగి యొక్క విధానంలో క్రియలు కలిగి ఉన్న ఉనికిని మాత్రం కోల్పోరు. ఎట్లా ఉంటారనే మాటగా మీకు గీత 5వ అధ్యాయంలో పరమాత్మ అంటాడు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్నిమిషన్ నిమిషన్ అపి ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే అంటాడు. ఇంద్రియాని ఇంద్రియ అర్థేషు వర్తంతే ఇది ధారయన్. ఆ ఇంద్రియములు వాటి స్వభావాన్ని బట్టి ప్రవర్తించుకుంటూ ఉన్నాయి, కానీ నాకు సంబంధం లేదు అనేటువంటి విధానంలో విలక్షణమై ఉంటాడన్నమాట. మనం వాటితో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాం, తాదాత్మ్యమును పొంది ఉన్నాం. వాళ్ళు వాటితో విలక్షణత్వాన్ని పొంది ఉన్నారు అభ్యాస బలం చేత. ఇప్పుడు చింతకాయ ఉంది కదా, అది బాగా ముదిరిపోతే ఏమవుతుంది? పరిపక్వమైతే విడిపోయి ఉంటాయిగా. అదే పచ్చిగా ఉన్నప్పుడైతే మొత్తం కలగలుపుకొని కలిసిపోయి ఉంటాయి. గుజ్జు కానీ గింజ కానీ పైన బొరెడు కానీ మొత్తం కలిసిపోయి ఉంటాయి. రాగా 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 ఏమవుతుంది? అది పరిపక్వత పొందే కొద్దీ విడిపోయి ఉంటాయి అన్నమాట. అట్లా ఆ విధంగా అభ్యాస బలము చేత వచ్చే విధానం విడబడి ఉంటారు.
ఆ విడబడి ఉండటం అనేటువంటి విధానము అది అభ్యాస బలం మీద వచ్చేటువంటిది. అభ్యాస బలంతో వస్తుందండి, చెయ్యాలంతే. నేను సర్కస్ చూసా కదా, మీరు చూసుంటారులే మీరు కూడా, నేను చూసా. అంతా అయిపోయింది, లాస్ట్లో ఒక ఏనుగా శివలింగాన్ని పట్టుకొచ్చి పెట్టింది. ఒక ఏనుగా నీరు బాగా తొండంతో లాగి అభిషేకం చేసింది. మరొక ఏనుగా వచ్చి తుడిచేసి చక్కగా దాని పూలన్నీ పరిచి పెట్టింది. ఇంకొక ఏనుగా ఆరతి ఇస్తూ ఉంటే ఇంకొక ఏనుగా గంట కొడతా ఉంది. ఇవన్నీ ఎట్లా వచ్చి వాటికి? ఈనాడు మానవులలో చాలామందిలో పూజ చేసే విధానం కనీసం వచ్చా? ఆడు గంట కొడితే మంత్రం రాదు, మంత్రం చెబితే గంట మోగదు. ఈ రెండు మోగాయంటే ఆరతి తిరగదు. ఆరతి చెప్పాడా మంత్రం పోతుంది, మంత్రం చెప్పాడా గంట పోతుంది, గంట కొట్టాడా ఆరతి పోతుంది. ఈ మూడు ఎట్లా వస్తాయి చెప్పండి? అభ్యాస బలం. అది పరమాత్మ అభ్యాసనతో కవుంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తత్ నిరోధ, పతంజలి అన్నాడు ఈ మాట. అందుచేత ఆ యొక్క మరి ఆ స్థితిలో ఉండిపోయేటువంటి ఆ విధానములో ఉన్నప్పుడు జ్ఞాని ఎట్లా ఉంటాడు అని చెప్పనంటే, ఇంద్రియములు ఇంద్రియార్థముల యందు ప్రవర్తిస్తూ ఉన్నాయి, నాకు వాటితో సంబంధం లేదని సాక్షిత్వ భావనగా ఉండగలిగేటువంటిది అభ్యాస బలం మీద వస్తుంది. కాబట్టి ఏంటంటే మనం ఎందువల్ల ఉండలేకపోతున్నాం అనేటువంటి యొక్క మాటకు అభ్యాసం కొరవైంది కాబట్టి మనం దాని యొక్క స్థితిలో ఉండలేకపోతూ ఉన్నాము. ఇక్కడ మన పాయింట్ ఏంటని చెప్పానంటే, బాహ్య ఇంద్రియములు బయట ఉన్న ప్రపంచాన్ని చూపించేవిగా ఉన్నాయి, లోనకు పోయేటువంటి యొక్క హంస లోన ఉన్న పరమాత్మను దర్శింపచేసేదిగా ఉన్నది. మనం హంసతో ఉంటూ ఉన్నామా, ఇంద్రియాలతో ఉంటూ ఉన్నామా? మనకు ఇంద్రియాలతోనే ఉండేది అభ్యాసం అయ్యిందే కానీ హంసతో ఉండేది అభ్యాసం కాదు. అభ్యాసం చేస్తే వస్తుంది. అయితే మనకు ఆ యొక్క విధానం గురువు చెప్తాడు, నాయనా నీలో హంస ఉన్నది, హంసతో నువ్వు ఉంటే నీకు పారమార్థిక వస్తువు తెలియబడుతుంది అని గురువు చెప్తే వచ్చేది మనకి లేకపోతే వచ్చే అవకాశాలు లేవు. నివృత్తి మార్గం అనబడేది రెండు కదా మార్గాలు, ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గము అనేది స్వతసిద్ధంగా జన్మతః వచ్చేసేసింది, అది వేరే ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నివృత్తి మార్గం అనబడేటువంటిది గురువు చెప్పాలి. ఆ నివృత్తి మార్గంలో మనస్సు పోయేటువంటి విధానం కూడా, ఉపాయాన్ని కూడా గురువు చెప్పాలి. కాబట్టి పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మముతో సంబంధం పడి ఉన్నటువంటిది హంస. అందువల్ల హంసతో నువ్వు ఉండగలిగితే పరమార్థాన్ని పొందుతావు. వ్యావహారిక వస్తువులతో సంబంధం పడి ఉన్నటువంటివి ఇంద్రియాలు. ఇంద్రియాలతో సంబంధం పడితే వ్యావహారికమై ఉన్న జగత్తుని ఒక నల్ల రాయి, తెల్ల దార, నల్ల రాతి మీద తెల్లటి దార ఎందుకు పడింది? చీమలు రావందాడి పొయ్యి పోతూ ఉంటాయి, వచ్చేవి వస్తూ ఉంటాయి, పొయ్యి పోతూ ఉంటాయి, సోల్జర్స్ లాగా ఆ పక్క పోయి గుద్దుకుంటూ ఉంటాయి, గుద్దుకున్నా కానీ అటే పోతా వస్తూ ఉంటాయి. దార పడింది. ఆ చేమెంత, ఆ చీమ యొక్క బొరువెంత, దాని కాలెంత, కాలు యొక్క తాకడి ఎంత, చీమెంత, చీమ యొక్క బొరువెంత, ఆ చీమ కాలెంత, ఆ కాలు యొక్క రాపిడి ఎంత, అయినా నిరంతర ఉంది కదా, తెల్లగా పడుతుంది దార. అది అభ్యాస బలము. వినాలి, పలుమార్లు వింటూ ఉంటే విషయాలు బాగా మనసుకి వస్తాయి. ఏం చెప్పుకున్నా కూడా మనం పాయింట్ అసంగోహం, మాటికి వినాలి.
వ్యావహారిక విశ్వముతో సంబంధం పడి ఉన్నటువంటి ఇంద్రియములు బయట ఉన్న ఇంద్రియాలు బయట ఉన్న ప్రపంచాన్ని చూపిస్తాయి. లోన ఉన్నటువంటి యొక్క హంస లోన ఉన్న పరమాత్మను దర్శింపజేస్తుంది. బయట ఉన్న ఇంద్రియాలు బయటికి పోయేవిలాగా ఉన్నాయి, లోన ఉన్న హంస లోనికి పోయేదిగా ఉన్నది. లోపల నుంచి వస్తూ ఉన్నది లోపలికే పోతుంది. బయట ఉన్న ఇంద్రియాలు బయటికే పోతాయి. బయటికి పోయే ఇంద్రియాలను ఆశ్రయించామా బయట ఉన్న వస్తువును చూపిస్తాయి. లోనికి పోయేటువంటి యొక్క అంశను ఆశ్రయించామా లోన ఉన్న పరమాత్మను దర్శింపజేయిస్తుంది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హి అనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ అంటాడు గీతల పరమాత్మ. ఏక ఒక్కటే. పరమార్థంలోకి పోయేటువంటి మార్గం ఒక్కటే. అమ్మగారు ఏడకపోయా ఎక్కడ లేదు, ఏదో చూస్తుంది ఎక్కడ ఏం కనబడిందో. ఇది ఆలోచిస్తుంది లేదు, పాయింట్ పట్టుకుంది, ఆ పాయింట్ వైపు కూర్చుంది పోయా పని. నేను చెప్పింది కాస్త పోయింది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ అన్నాడు. ఏక ఒక్కటే. భగవంతుని యొక్క మార్గం ఒక్కటే. ప్రపంచం యొక్క మార్గం బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయినాం. ప్రపంచంలోకి పోవాలంటే వివిధ మార్గాలు ఉన్నాయి. పరమాత్మ వద్దకు పోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉన్నది. ఒకే ఒక్క మార్గం. ఏమండి ఏమిటి ఒకే ఒక్క మార్గం? ఏ మార్గంలో పోయి చేరుకోవచ్చు? తిరుమల కొండ ఉందనుకోండి, కాలినడకన పోతాం చేరుకోవటంలా, బస్సులో పోతాం చేరుకోవటంలా, ఎంగడగిరి నుంచి ఎక్కుతాం కొండని చేరుకోవటంలా, అడ్డుకోవటం ఇంకో అడ్డుపోతాం, శ్రీవారి మెట్లే అడ్డుపోతాం. ఎక్కటం వల్ల కొండ ఎగబాగుతాం, ఎక్కటం వల్ల తాళ్ళు వేసుకొని ఏ వైపుకు పోయినా కొండకి దేవుణ్ణి చేరుకోవచ్చు. నువ్వు ఏ వైపుకు పోయినా కొండ ఎగబాగుతావే కానీ గుళ్ళోకి పోవాలంటే అందరూ ఒకే దోవలు. కొండ ఎగబాగటానికి మాత్రం అనేక దోవలు ఉన్నాయి. కొండ పైకి పోయాక గుడిలోకి పోవాలంటే ఒకే ఒక్క ఏకేహ కురునందన, ఒకే ఒక్క దోవ. ఏమిటి ఏకహ ఏకేన కురునందన? ఏమిట ఏకం? నివృత్తి. నివృత్తి అనేది ఒకటే ఉన్నది, ఎక్కువ చెప్పాల. ప్రవృత్తి అయితే అనేకం. నువ్వు చెవికొండగా పోవచ్చు, నేత్రంగుండగా పోవచ్చు, గ్రానంగుండగా పోవచ్చు, జిహ్వకుండా పోవచ్చు, త్వగేంద్రియం ద్వారా పోవచ్చు. ఏమి అనేక ద్వారాలకు ఉండగా ప్రపంచమును చేరుకోవాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. పరమాత్మను చేరుకోవాలంటే ఒక్కటే మార్గం. ఈ ప్రపంచం చేరుకోవాలంటే 5 ఉన్నాయి మార్గాలు. ఎందుకు? 5 ఉన్నాయి కాబట్టి పంచభూతాలు, 5 ఉన్నాయి కాబట్టి విషయాలు. పరమాత్మ కూడా 5 రకాలుగా ఉన్నాడా? ఏకం సతు విప్రా బహుదా వదంతి ఏకమేవాద్వితీయం బ్రహ్మ. బ్రహ్మం ఒకటే, దేవుడు ఒక్కడే. 2 దేవుళ్ళు, 3 దేవుళ్ళు, 4 దేవుళ్ళు లేరు. భ్రాంతితో ఉన్నారే కానీ యథార్థ జ్ఞానంతో చూస్తే ఒక్కడే దేవుడు. అదన్నమాట. మా దేవుడు గొప్పని మీ దేవుడి కంటే, మా దేవుడు గొప్ప మహిమాన్వితుడు మీ దేవుడి కంటే. నాకు రావట్లా. మా యేసయ్య మా ప్రభువు గొప్ప అంటాడు వాడు. మా అల్లాయ గొప్ప అంటాడు వీడు. ఇది పెద్ద అజ్ఞానం. అజ్ఞానంతో కొట్టుకోవటమే కానీ వాస్తవం తెలిస్తే ఎవరూ కొట్టుకోరు, అందరూ ఏకమైపోతారు. అయితే భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఒక్కడే అంటానికి గల నిదర్శనం ఏమిటి? మానవాకారం చూడు. ఇస్లామిక్ అయినా, క్రైస్తవైనా, హిందువైనా ఎట్లా ఉన్నారు? ఆకారాలలో తేడాలు ఉన్నాయా? ఇస్లామిక్ వాళ్ళకి కండ్లు కింద, మూతి మీద, క్రైస్తవులకి చెవులు ముందు, వెనకాల కండ్లు, ఇట్లాంటి తేడా పాడాలు ఉంటే మీ దేవుడి నిర్మాణంలో ఇట్లా అయ్యిందయా, మా దేవుడి నిర్మాణంలో ఇట్లా అయ్యాయి చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి.
ఏం తేడా ఉందా? మానవుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటానికి, ఒక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి చీల్చాడు అంతవరకు. మానవ సముదాయాన్ని తన వర్గం, తన యొక్క ఉనికి అనేటువంటి యొక్క వాటిని విభజించటానికి చేసిన పనులు. అరే నువ్వు వాడు కింద గొరుగుతూ ఉన్నాడురా, నువ్వు పైన గొరిగేసే అన్నాడు, కింద పెంచమన్నాడు. ఇట్లా తేడా పాడాలి. మనం సూర్య నమస్కారం చేస్తాం, నువ్వు చంద్రుడు నమస్కారం చేయి. మనం గోవుకు పూజ చేస్తాం, నువ్వు గోవుని తిని పారేయరా. వాళ్ళు ఎట్లా రాస్తారు కదా, నువ్వు ఎట్లా రాసుకుంటూ వెళ్ళిపో. అంటే మానవ సముదాయాన్ని డివైడ్ చేయటానికి కొంతమంది స్వార్థ మనస్తత్వంతో చేసినటువంటి వర్గాలే కానీ ఏమి లేవు. బుద్ధుడు పుట్టకముందు బౌద్ధం లేదు, జనుడు పుట్టకముందు జైనం లేదు, మహమ్మద్ పైగంబర్ పుట్టకముందు మహమ్మదీ మతం లేదు, క్రీస్తు పుట్టకముందు క్రైస్తవం లేదు. ఒక్కొక్క వ్యక్తి పుట్టిన తర్వాత కొన్ని వర్గాలు ఏర్పడ్డాయి. కాబట్టి మానవ సముదాయం అంతా ఒక్కటే, భగవంతుడు కూడా ఒక్కటే. ఆ భగవంతుడు అంటే బ్రహ్మముగా చెప్పబడుతూ ఉన్నది. అందరికీ ఆధారం, అధిష్టానం ఆ బ్రహ్మమే. కాబట్టి ఆ పారమార్థికం ఎందుకంటున్నాం ఆ పదాన్ని పదే పదే మనము? ఇహము కంటే వేరై ఉంది కాబట్టి పర సంబంధం పారమార్థికం. పదాలు ఏమవుతాయి అంటే ఆది వృద్ధి అంటారు, వికుంఠము వైకుంఠము, నిష్కర్మము నైష్కర్మ్యము, కేవలత్వము కైవల్యము అంటాం కదా పదాలు. వాటిని సంస్కృతంలో ఆది వృద్ధి అంటారు, ఆది వృద్ధి. అట్లా పర సంబంధం పారమార్థికం. పర అంటే వేరు, అంటే వ్యావహారిక వస్తువుల కంటే అది వేరై ఉంది కాబట్టి పర వేరు, కాబట్టి పారమార్థికము బ్రహ్మము. అందుచేత ఆ బ్రహ్మము అనబడేటువంటి వస్తు స్వరూపాన్ని మనం తెలుసుకోవాలని చెప్పన్నట్లయితే ఆ తెలియజేసేటువంటిది ఏదైనా ఉన్నదా మనలో అని చెప్పనంటే హంసయే. వ్యావహారిక వస్తువులను తెలియజేసేటువంటి ఏవైనా ఉన్నాయా అంటే అవి ఇంద్రియాలే. ఇంద్రియాల సహాయం లేకుండా వ్యావహారిక వస్తువును గుర్తించే అవకాశం లేదు. శ్రోత్రం లేదు, శబ్దాన్ని వింటావా? నేత్రం లేదు, దృశ్యాన్ని చూస్తావా? లేదు. అందువల్ల నీకు ఈ ఇంద్రియ సముదాయం ఉండాలి. ఇంద్రియాల సహాయం లేకుండా వ్యావహారిక వస్తువులు గుర్తించే అవకాశం లేదు. హంస యొక్క సహాయం లేకుండా పారమార్థిక వస్తువుని గుర్తించే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పుకున్నాము అంటే ఆ పారమార్థికమగు బ్రహ్మము, ఆ బ్రహ్మము శ్వాస అన్నా, హంస అన్నా, సోహమన్నా ఒకటే, బ్రీతింగ్ అన్నా, ఉచ్ఛ్వాస నిశ్వాసలన్నా ఒకటే, వస్తువు ఒకటే, పేర్లు వేరు వేరు. మనం కళ్ళు మూసినప్పుడు మనకు గమనిక ఏర్పడుతుంది, బయటికి శ్వాస వస్తూ ఉంది, గమనిక ఉందగా. లోనికి శ్వాస వస్తూ ఉంది, తెలియబడుతుందిగా. కంటికి గోచరించకపోయినా మన తెలివికి తెలియబడుతుంది. ఆ గమనిక అట్లాగే ఉంచటం. ఆ గమనిక ఉండటం వల్ల మాకు వచ్చే లాభం ఏంటని చెప్పానంటే, నువ్వు ఆ గమనికలో ఉన్నప్పుడు నీ మనస్సులో ఏ ఆలోచన పుట్టే అవకాశం లేదు. మనస్సుని జయించటానికి, మనస్సులో ఆలోచన పుట్టకుండా చేయటానికి ఈ గమనిక. ప్రధాన పాయింట్ ఏమిటి? మనస్సులో ఏ ఆలోచన రాకుండా ఉంచటం ప్రధానాంశం. ఏ ఆలోచన లేకుండా ఉంచటం అనేటువంటి యొక్క విధానంలో మనకంత పర్ఫెక్ట్గా అనుభవం లేదు. అందుచేత ఒక ఆలంబనం కావాలి మనకి. ఒక ఆలంబనంతో దాన్ని ఆపే అవకాశం ఉంటుంది. అదే యోగులైతే వాళ్ళకి ఏ ఆలంబనం అవసరంలా అట్లా ఉండిపోతారు. అట్లా ఉండిపోయే స్థితి అభ్యాస బలం మీద వస్తుంది. పలుమార్లు నువ్వు కూడా చేయగా ఏమవుతుందంటే ఆ తర్వాత దాని ఆలంబనం లేకుండానే ఆ స్థితిలో ఉండిపోయే విధానం నీకు వస్తుంది. ఇప్పుడు 4 పక్కల అయస్కాంతం పెట్టాడు.
సెంటర్లో ఒక ఇనప రాడ్డు పెడతాడు. ఆ సెంటర్లో పెట్టాలి. ఏ కొంచెం ఓ పాయింట్ తప్పినా అది లాగేస్తుంది, ఎత్తుక్కుపోతుంది. ఇటు వచ్చినా ఇది లాగేసుకుంటుంది. సెంటర్లో పెడితే అది అట్లా ఉండిపోతుంది. పరమాత్మ భగవంతుడు కూడా అదే సెంటర్లో పెట్టాడు. ఇప్పుడు భూమి ఉందనుకోండి, ఒక ఆకర్షణ శక్తి గ్రహాలలో ఉన్నది. ఎట్లా ఉంది భూమి ఆ కక్షలో? ఈ భూమి కింద ఏముంది? అమెరికా పోయారుగా. ఇప్పుడు భూమి కింద అమెరికా ఉంది. పైకి వచ్చాం కాబట్టి ఇండియా. కిందకు పోతే అమెరికా కింద ఉంది. ఇప్పుడు అమెరికా పోయావనుకో, అప్పుడేమంటావు? ఇండియా కింద ఉందయ్యా అంటావు. చూస్తున్నాం కదా, ఏడున్నారు అమెరికా ఇండియా అంటే దీనికి నీకు కూర్చున్న కింద ఉందని చెప్పినంట. ఇండియాలో ఉన్నాం కాబట్టి ఎక్కడ ఉంది అమెరికా అంటే నేను కూర్చున్న దానికి కింద ఉందని చెప్పినంట. కింద పైన అనేటువంటిది మన ఊహే, కానీ కింద అనేది లేదు, పైన అనేది లేదు, ఏమీ లేదు. చుట్టూ దేశాలు ఉన్నాయి. భూమి చుట్టూ 190 దేశాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ భూమి ఒక అనంత ఆకాశంలో ఒక బంతిలాగా తిరుగుతూ ఉన్నది. ఏమాత్రం ఒక రెప్పపాటు కాలం, క్షణమాత్రం కూడా వేగం తగ్గటం కానీ పెరగటం కానీ లేదు. తగ్గినా ఇబ్బంది, పెరిగినా ఇబ్బంది. వేగంలో ఒక్క సెకండు కాలం తేడా వచ్చినా మీకు జ్యోతిష్ శాస్త్రం మొత్తం మారిపోతుంది. జ్యోతిష్ శాస్త్రం ఉందిగా, మీకు పంచాంగంలో రాస్తాడు, క్యాలెండర్లో రాస్తాడు. ఫలానా రోజున ఇన్ని గంటలకు, ఇన్ని నిమిషాలకు, ఇన్ని సెకండ్లకు సూర్యగ్రహణం ఆరంభం. చూస్తున్నారుగా, ఇంత సమయానికి సూర్యగ్రహణం పూర్తి. మళ్ళా విముక్తి రాస్తాడు, ఇన్ని సెకండ్ల నుంచి విముక్తి ఆరంభం, ఇన్ని గంటలకు అది పూర్తిగా విముక్తి అని రాస్తాడు. మరి ఈ రాసే సిద్ధాంతికి ఆ దివ్య జ్ఞానం రాస్తున్నాడా? ఈ సూర్యగ్రహణం వచ్చేది ఇడిపోయేది ఉంది కదా, ఈ దివ్య జ్ఞానం ఆయనకు ఉందా లేదా? రాసే సిద్ధాంతికి ఏమ్మా, ఆయనకు ఆ జ్ఞానం ఉందా? లెక్కలు ఉన్నాయా? జ్ఞానం ఉందా ఆయనకి? నీకు ఆ లెక్కలు మొత్తం వాళ్ళు రాసేసారు జ్యోతిష్ శాస్త్రంలో. 100 ఏండ్ల పంచాంగం ఉంది ఇప్పుడు నీకు కావాలంటే. 100 ఏండ్ల పంచాంగం ఉన్నది. ఎట్లా రాశాడు? ఆ లెక్క జ్యోతిష్ శాస్త్రం, ఏ సమయంలో ఏ గ్రహాలు ఎట్లా అనేవన్నీ కూడా ఆ జ్యోతిష్ శాస్త్రం ఉన్నది. ఆ జ్యోతిష్ శాస్త్ర విధానం అంతా ఏమిటంటే ఈ భూ పరిభ్రమణం మీద ఆధారపడి ఉన్నది. ఏమాత్రం ఒక క్షణకాలం కనుక పెంచుకుందా అంటే ఇక మొత్తం పోతే మళ్ళీ రాసుకోవాలి, మళ్ళీ తిరగేసుకోవాలి. అవుతుంది. తగ్గించుకోవటం లేదు, క్షణకాలం పెంచుకునేది లేదు. అట్లనే కక్ష దాటి వేగం, ఇప్పుడు చెప్పుకుంది వేగం యొక్క సంబంధం ఒక కక్షలో ఉంది కదా, ఆ కక్షకు ఒక ఈసమెత్తు సూర్యునికి దూరంగా పోయిందా అంటే మంచుగడ్డ అయిపోతుంది. ఒక్క ఈసమెత్తు సూర్యుడికి దగ్గరికి పోయిందనుకో మసిబొగ్గ అయిపోతుంది. మసిబొగ్గ అన్న అయిపోతుంది, మంచుగడ్డ అన్న అయిపోతుంది. మరి అదే కక్షలో ఉందంటే ఏమిటి కారణం? ఆ గ్రహానికి ఈ గ్రహానికి ఈ గ్రహానికి ఈ గ్రహానికి ఆకర్షణీయత అనేది ఉంది కాబట్టి నిలబడి ఉంది అది అక్కడ. అట్లాగే ఉన్నది. అది ఎవరు పెట్టారంటే భగవంతుని యొక్క సృష్టి సంకల్పం. మనం చేసిన సంకల్పాలు కావు. ఒక ఆకర్షణ అని చెప్పని అంటారు. అది విశ్వమంతా కూడా ఆకర్షణతో ఉందని చెప్పి ఒక శక్తిమయము. దాంట్లో పోతే మళ్ళీ సబ్జెక్టు మళ్ళీ మారిపోతుంది, ఇంకో రూట్లో పోతాం అనుకోండి. అది సబ్జెక్టే. దాంట్లో పోతే మళ్ళీ శక్తి స్వరూపిణి అమ్మవారు విషయం దాంట్లో వస్తుంది. ఇక్కడ ఏం చెప్పుకున్నామంటే మీరు చెప్పినట్లుగా అంశ చెప్పేసాను, అయిపోయింది. ఎక్కడ దాకా పోతుంది, బయటికి ఎక్కడ దాకా వస్తుంది, లోపల ఎక్కడ దాకా పోతుంది, ఈ కొలత నీకు అవసరంలా. అది ఎడకన్నా పోని నీకు అవసరంలా. దాని ఉనికిలో నువ్వు ఉన్నాగలేవు చూసుకో, అంతవరకే. ఆ గమనికలో నేను ఉన్నానా లేనా చూసుకోవటం వరకే.
ఆ గమనికలో ఎందుకు ఉన్నాము అంటే మనస్సు అనే వస్తువులో ఏ సంకల్పం రాకుండా చేసుకోవడానికి ఆ గమనిక అవసరం పడింది. మనసు అనేటువంటి యొక్క వస్తువులో ఏ సంకల్పము లేకుండా నిశ్చలముగా పెట్టగలిగే సామర్థ్యమే నీకుంటే ఈ ఆలంబనం అవసరంలా, ఈ గమనిక నీకు అవసరంలా, అక్కడే ఉంటావు. ఆ స్థితి లేదు కాబట్టి దీని ద్వారా సాధించుకుంటూ ఉన్నావు దాన్ని. అంతవరకే. ఎంత లేకపోతుంది, ఎక్కడ ఆగుతుందో పోయి, ఎప్పుడు వస్తుంది లోపలికి, అది ఎక్కడ దాకా పోతుంది, ఈ కొలతలు మీకు అవసరంలా. ఇప్పుడు బ్రహ్మం మీద లేక ఆత్మ మీద స్థితి, ఆత్మ మీద ఒక భావన, ఆత్మను గమనించటం, ఆత్మతోనే ఉండటం అని ఉన్న చూసా, అది రమణ మహర్షి యొక్క స్థితి. ఆయనకి ఎట్లా వచ్చింది? ఎంతో కాలం చేసిన శ్రమ. ఆయన ఎంతో కాలం శ్రమించాడు. శ్రమించగా 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 ఆ స్థితి వచ్చింది. నాకెట్లా అది అని చెప్పి అన్నావు అనుకో, అది నీది కాదు. అది నువ్వు కూడా ఆయనలాగా శ్రమించగలిగితే అప్పుడు నీకు అది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉంటానని చెప్పానంటే అక్కడ నువ్వు ఉండే అవకాశాలు లేదు. నీ స్థితిలో నువ్వు ముందు సాధన చేస్తే చేయగా ఆ స్థితికి వెళ్తావు. మలయాళ స్వాములు ఉన్నారు. ఆయన గోగర్భంలో 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. చేయగా ఒక ఉన్నతమైనటువంటి స్థితి సిద్ధించింది. అది మనం చూసి నాకు అది కావాలని చెప్పానంటే ఇక్కడ ముందు కూర్చోవు అని చెప్పి అన్నాడు. అది కాదు నువ్వు కావాల్సింది, ఇది చేస్తే అది వస్తుంది. గీతలో 5వ అధ్యాయంలో శ్లోకం ఉంది. పరమాత్మ అంటాడు,